రైట్ గుంటూరు జిల్లా తుర్కపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో నీటి సరఫరా పరిస్థితిని కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. గ్రామంలో ఏర్పాట్లు చేసిన వైద్య శిబిరాన్ని కూడా తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఇక అనారోగ్య పరిస్థితులు తలెత్తితే తక్షణం వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆమె సూచించారు. డ్రై డే కార్యక్రమాన్ని కూడా పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. వైద్య పరీక్షల వివరాలు తక్షణం గ్రామస్తులకు అందించాలని ఆమె ఆదేశించారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. దీపిక, ఏదైతే తురకపాలెం గ్రామం అంటే తురకపాలెం గ్రామం అనేటప్పటికి మాత్రం అక్కడ జరిగినటువంటి వరుస మరణాలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మాత్రం నివృత్తి చేసే పనిలో ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నీటిని కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మట్టితో సహా అన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి బ్యాక్టీరియా లేదని ఒక నిర్ధారణకి వచ్చారు. అయితే మాత్రం గ్రామంలో ఇప్పటి కూడా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా గుంటూరు కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి తమీం అన్సారియా ఈరోజు ఉదయం అయితే మాత్రం తురకపాలెం గ్రామానికి వెళ్ళడం జరిగింది. తురకపాలెం గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఆమె అయితే పర్యటించారు. ప్రధానంగా కూడా ఎక్కడెక్కడైతే మృతి చెందినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాకి వెళ్ళటం, అక్కడ కుటుంబ సభ్యులతో మృతుల కుటుంబాలతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కూడా గ్రామస్తులతో కూడా మాట్లాడారు. ప్రధానంగా కూడా అక్కడ గ్రామానికి పైప్ లైన్ ద్వారా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి ఓవర్ హెడ్ ద్వారా ఏదైతే వాటర్ కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని అడగడం జరిగింది. అదే విధంగా కూడా అక్కడ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది సరిపోని విధంగా వస్తుందో అని వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో పరిశుభ్రత మీద కూడా ఆమె అయితే సమీక్షించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే పరిశీలించిన పరిస్థితి కూడా కనపడింది. అలాగే ఇక మెడికల్ క్యాంప్కి రావడం, మెడికల్ క్యాంప్ లో అక్కడ ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు అనే దాని మీద కూడా ఆమె పరిశీలించడం జరిగింది. ప్రధానంగా కూడా గ్రామంలో ఉన్న గ్రామస్తులకు మాత్రం అయితే ఒక విజ్ఞప్తి అయితే చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా గ్రామంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి. అలాగే వాటర్ ను కూడా కంటామినేట్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాగేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని ప్యూరిఫై వాటర్ గా కూడా పంచాయతీకి సంబంధించి పంపిస్తున్నప్పటికీ, బోర్ల ద్వారా పంపిస్తున్నప్పటికీ, పైపుల ద్వారా పంపిస్తున్నప్పటికీ వాటిని కూడా కాచి చలాచి తాగినట్లయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని ప్రజలకైతే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 17వ తారీఖు అంటే ఈ రోజుతోనే గ్రామంలో అయితే ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మెడికల్ క్యాంప్ ఉంటుందో మెడికల్ క్యాంప్ని ఎత్తివేస్తారని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదు. ఈ మెడికల్ క్యాంప్ను 3 నెలల పాటు కంటిన్యూ చేస్తాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా గ్రామస్తులకి వెంటనే మెడికల్ క్యాంప్కి వచ్చినట్టయితే సరిపోతుంది, వాళ్ళకి చెక్ చేస్తారు అని చెప్పి తెలియజేశారు. అలాగే సమీపంలో అంటే పలకలూరు గ్రామంలో కూడా వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా మెడికల్ క్యాంప్కి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి వచ్చి అక్కడ కూడా వాళ్ళైతే మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తురకపాలెం గ్రామంలో అయితే మాత్రం సాధారణ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రవికృష్ణ.